మొత్తానికైతే మా పెళ్లి సామాన్ అయితే తీసుకొచ్చేసుకున్నామండి. చాలా రోజుల తర్వాత ఇల్లు అయితే బాగు చేయించుకున్నామని చెప్పేసి చూసారు కదా. 4 వీల్ ఆటో అయితే పెట్టేసుకొని తీసుకొచ్చేసాము. అద్దము, బీరువాలు అన్నీ ఉన్నాయి. నేనేమేమి తీసుకొచ్చాను అనేది మీకు పక్క క్లారిటీగా ఈ వీడియోలో ఉండిద్ది అనమాట. ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూసేయండి. నేను ఏమేమి సామాన్ తెచ్చాను, వాటిని ఎట్లా శుభ్రం చేశాను అనేది. అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వెండ మరి విపరీతంగా వచ్చేసింది ఉదయాన్నే. రోజు చల్లగా ఉంటాం, ఆనబట్టం తోలుబట్టం అట్ట చేసేది, కానీ అదే ఎండ వచ్చింది. మేమైతే చిన్న మేకలు చిన్న కోళ్ళు అయితే కొన్నాం కదా. మీ కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. వాటి కొనటమే కాదు, అవి ఉండే ప్లేస్ కూడా నీట్గా ఉండాలన్నమాట. మేమైతే వారంలో 2 సార్లైనా ఒకసారైనా ఖచ్చితంగా క్లీన్ చేసేస్తాము, పట్ల అవన్నీ వేసినా కానీ. ఇదిగోండి, ఇది వచ్చేసి మన మేక, ఇది వచ్చేసి మూడోది, అది వచ్చేసి రెండోది. ఇప్పుడు వీటికైతే మందులు వేస్తున్నాం. ఇంకా ఉన్న కోళ్ళని అయితే కప్పెట్టేసామండి. చూసారు కదా, ఈ ప్లేస్ అంతా అయితే బాగా శుభ్రం చేసేసుకున్నాము. ఎందుకంటే కోళ్ళు ఉన్నా ఏమన్నా అన్నా స్మెల్ వచ్చిందంటే వాటి అందరికి అయ్యే రోగాలు వచ్చేసి చనిపోతూ ఉంటాయి అన్నమాట. వీటి స్మెల్కి వీటికే వచ్చేసి, అందుకని చెప్పేసి వాటికి స్మెల్ ఏం రాకుండా ఉండాలని చెప్పేసి వాటికి ఇలా కల్లాపి చల్లాలి. మళ్ళీ మొన్న ఆదివారం చల్లింది, అదిగోండి. అయినా కానీ మట్టి కదా, ఊరికి లెగిసిపోయింది అనమాట, వర్షం పడుతూ ఉంది కదా. ఇంకా ఈరోజు కూడా అయితే కల్లాపి చిమ్మాల. ఇదిగోండి, వాటికి మేత ఒక్కటే మేత వేసేది, అది ఒక్కటే. దానికోసం పొద్దున్న ఆకైతే ఎరుసుకొచ్చిండు మా ఆయన, ఆకు కట్టేసిండు. ఈ పిల్ల బాగానే ఉంది. ఈ పిల్ల కొంచెం నీరసంగా ఉండేసరికి దానికి మందులు అయితే ఇస్తున్నాడు. మోషన్స్ అవుతుంది అనమాట మా బుడ్డి మేకకి. వాటికి మెడిసిన్ అయితే తీసుకొచ్చేసాము, మెడిసిన్ అయితే ఇస్తున్నాడు అనమాట మా ఆయన. వచ్చేసి ప్రజెంట్ 7 ఉన్నాయి, కొన్ని వాడు పోయినాయి పెట్టుకుంటా. ఇవాళ పొద్దున్నే కొంచెం బయటకు వదిలేము, ఈరోజు వదలం. అది వచ్చేసి మన పుంజు. 7 నుంచి ఇదంతా తిరుగుతాయి కాబట్టి మొత్తం శుభ్రంగా ఉంచాం. ఆఫ్టర్నూన్ అయితే కల్లాపి జమ్మాలి. ఏది బుజ్జిదానా, బుజ్జి మేక. పాక అయితే చాలా క్లీన్గా ఉందన్నమాట. చూసారు కదా, ఎప్పటికప్పటికి ఇలా క్లీన్గా ఉంచుకుంటేనే మనం పెంచే వాటి మీద మనకి లాభం అనేది వస్తుంది. ఇదిన్నా లాభం అనేది వస్తుంది. లేకపోతే మనం ఎంత కొన్నా శుభ్రం లేకుండా ఉంటే ఎన్ని కొన్నా వృధానే. బుజ్జిదాన మా బుజ్జి మేక. మా ఆయనకి మేకలు, పొట్టేళ్ళన్నా, ఈ మేకలన్నా, కోళ్ళన్నా, డాగ్స్ అన్నా చాలా ఇష్టం. పెంచడం అయినా కానీ ఇసుకున్నది అనమాట. మా ఆయన క్లీన్ చేసి నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు దాకా. వాటి చెత్త అది కూడా ఎత్తావుదాం కాసేపు కాబోయే బావా, లేదంటే అచ్చం. ఈ ఫీడ్ ఎలా అనుకుంటున్నారా, ఇక్కడ గొంతు పెట్టాం కదా, దీంట్లో అది పెట్టేసి వాటికి వాటర్ పోస్తాము, అవి తాగుతాయి. ఈడొచ్చేసి వాటికి ఫీడ్ అనమాట. ఈ గట్టిం కదా, పొడుచుకొని తింటాయి. దాన్ని నిన్నప్పుడు దాంట్లో పోతాయి అనమాట. అట్లా నిన్నప్పుడు మళ్ళీ దాంట్లో పోస్తాము. రోజు అయితే ఈ బకెట్ నింపేస్తాయి మా కోళ్ళు, మేయటమేమో కానీ సాగు నింపేస్తూ ఉంటాయి. అంటే వాటికి ప్రత్యేకంగా మనం వేసే పని లేదు, అవి ఎప్పుడో తింటాయో మనకు తెలియదు కదా. ఇంకా పెడతా ఉంటే ఇంకా అయ్యే తింటాయి అని చెప్పేసి వాటికి ఫీడ్గా నూకలు, అలానే ముడి బియ్యం అయితే కొనుక్కొచ్చిండు. ఆ 2 ఇస్తున్నాం ప్రస్తుతానికి. గుడ్డుకు వచ్చిన కోళ్ళనేమో కాడగా పెట్టేస్తున్నాం. ఇది వచ్చేసి బోన్ అనమాట. నైట్ టైం వీటిని వేసేస్తాం వాటిలో, ఎందుకంటే కుక్కలు అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి ఎదుగా బయటకు వస్తూ ఉంటాయి. మొత్తానికి అయితే మా ఇంటి ముందు కానొచ్చేసామని ఏమనుకుంటున్నారా, మా పెళ్ళి అనమాట. మా అమ్మవారికి ఇచ్చిని అయితే కొత్త ఇంటికి అయితే తీసుకొచ్చుకున్నాము. ఏమేమి తీసుకొచ్చామో మీరు చూడాలనుకుంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి, మొత్తం క్లారిటీగా తీసేసాము. నేను ఒక్కదాన్ని అని చెప్పేసి మా ప్రేమ అయితే నిన్నటి రోజునైతే వచ్చేసింది అనమాట. మాకైతే హెల్ప్ చేస్తూ ఉంది. మొత్తం తీసుకొచ్చిండు, అవన్నీ తీస్తుంది. మా ఆయన మొత్తం తీసుకొచ్చిండు, ఒకడు కూడా మంచిగా ఆగు ప్లేట్ అన్నీ తీసుకొచ్చేసాడు. మీకు మా న్యూ హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం మేము హోమ్ టూర్ చేస్తాము. నా పెళ్లి సామాన్ చూపిస్తా, అన్నీ చూపిస్తాను. నేను ఎప్పుడు ఈ ఛానల్లో నా పెళ్లి సామాన్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా, ఈసారి ఖచ్చితంగా చూపిస్తానండి. మీరు కామెంట్ చేయాలి, మీరు చూస్తానంటే ఖచ్చితంగా చూపిస్తాను. మొత్తం ఇల్లంతా సర్దేసాను అనమాట, లోన శుభ్రంగా ఇల్లు కూడా కడిగేసాను. ఇంకా అలానే కూలర్ అన్నీ చూపిస్తాను. మీరు అడగాలి ఏమేమి ఉన్నాయి అంటే అద్దం, దివాన్ కాట్, బీరువా ఉన్నాయి చాలా. మీకు తర్వాత దిగిన తర్వాత చూపిస్తా, దింపిన తర్వాత ఇవన్నీ.
మా ప్రేమ అమ్మ అయితే ఒక్కొక్కటి లోన్ పెడతా ఉంది. లోన్ అయితే మంచం ఇది అది ఇవన్నీ తీసేసి బయట పెట్టేసుకొని తర్వాత సర్దుకోవాలి లోన. ఇటు పట్టుకో, ఎట్టే పట్టుకో. ఇదిగో ఏళ్ళది ఏళ్ళే ఇది ఇట్ట పట్టుకో, ఇట్ట పట్టుకో, అట్ట పట్టుకో. ఇట్ట పట్టుకో, ఇంతే కదిలినాయి కాక ఇంకా బాగా పట్టుకుంది. కానత్తండి చిప్పుగాడు. నువ్వు కూడా స్వర్కి దాను కూడా ఇది కానీ ఇన్ని రోజులు ఏడుంది, అది ఇన్ని రోజులు ఏడుంది గదిలో ఉంది. అసలు దీని వల్ల ఇప్పుడు పిల్లలు కానీ కూడా ఇయ్యాలి అవి కూడా తెచ్చావా? ఇదేం మాయ అబ్బాయ్యం కూడా పడింది ఈడియాల. కుక్క కుక్క కూడా పడింది. కుక్క లక్క పులి పులి బొబ్బులి పులి వాడు. అన్నీ ఉన్నాయి లాన్ బాగుంది. బీరువాలా ఉన్నాయి. ఇన్ని రోజులు ఏడుంది, అది ఇన్ని రోజులు ఏడుంది గదిలో ఉంది. అసలు దీని వల్ల ఇప్పుడు పిల్లలు కానీ కూడా ఇయ్యాలి అవి కూడా తెచ్చావా? ఇదేం మాయ అబ్బాయ్యం కూడా పడింది ఈడియాల. కుక్క కుక్క కూడా పడింది. కుక్క లక్క పులి పులి బొబ్బులి పులి వాడు. అన్నీ ఉన్నాయి లాన్ బాగుంది. బీరువాలా ఉన్నాయి. అట్టుకుంటా చాలా నా మీద ఇదే మరి వదిలేసుకోండి. సరే ఫ్రెండ్స్, నా మీద వేస్తున్నాడు. ఇది తక్కువ ఉందా బోరు? అర్జుడు అమ్మ కెమెరామ్యాన్ గంగా ఏం ప్రేమ మీద నేను అడిగేసుకున్నా. బాగా పడవద్దు మరి ఇంట్లోకి. కింద పెట్టి వేసి వచ్చింది కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. బాబు పేట ఉంది, పేట సేలు ఉంది బాగా. ఇది నువ్వు ఎరగొట్టు, నువ్వు డబ్బులు పెట్టి పెళ్ళైన పాత్ర 70,000 ఎరగొట్టేసి ఎలా ఉంది.
దాని పేరు సేలు తేంగల్ని వాళ్ళు పోని ఒక సేలు కొట్టాలి దాన్ని పేటని డమ్మీ తీసుకొచ్చి వాడు కూతురికి ఏసీ వాషింగ్ మిషన్ అన్నీ ఇస్తాడు. ఇది నా అర్థం పెట్టి వచ్చింది ఈ సేల్లో వాటిని రాయడానికి ఊడినప్పుడు సేలు కొట్టాలి. అంటే బీరు పెట్టి డ్రెస్సింగ్ అంతా ఇటు పక్క పెట్టుకుంటే ఇటు ముందు వద్దాం ఇటు సప్పానికి వెళ్ళి చూసుకోవడానికి ఇటు బాగుంటుంది మన మనసం పెట్టి తీరిక ఇదిగా ఇక్కడ బీరో పెడతాం కదా బీరో ఎంత గ్యాప్ సరిపోద్దిలే బీరో ఎంత వచ్చింది నీ ఎక్కడికి వచ్చింది మరటప్పుడు ఇటే పెట్టు బీరువా అది ప్లేగా వచ్చింది గోడ పెట్టి నువ్వేంది అది ఇది ఇంట్లోకి వచ్చి పొద్దున కూడా అంతే కెమెరా మీద ఆపట్లేదు బావా అన్ని వాడిని అదిరా ఎకరం దేశపోయావు తాతి తాతి ఈ సామాన్ ఏం దేశపోవాలా సామాను ఏంటి చాలా సామాన్ బిందె బకెట్ మరి మేము బిందె బకెట్ మళ్ళీ అప్పుడు మంచం పెట్టా అప్పుడు పెట్టలేక మాకు ఇచ్చింది. నేను ఇప్పుడు ఎన్ని తెచ్చా ఎన్ని తెచ్చావు ఎన్ని కోలరు మంచం అని తెస్తే ఏం తెచ్చావు అంటేంది నువ్వు మా తాతకి ఏం వేసిపోకుండా నువ్వు ఏ మరి నీ బిందె బకెట్ కాగాయి ఏ మొత్త వేసి ఎవరికి వేసింది బాగా చేస్తాం మంచి వాడి జాహల ఎందుకు రూపాయి 2 రూపాయలు కొనకపోయారా బొక్కలు పడ్డాయి బిందె మరి ఎందుకు బాగు చేయడానికి ఇచ్చింది నువ్వు కొత్త దేశపోతే అది మొత్తం నువ్వే మంచి దేశపోయి ఉండవు మన టేబుల్ ఏంటండి ఏంద్రా ఇది ఆ మంచం టేగి మంచం తెచ్చాడు. మేము వద్దుగా పిచ్చి మంచం ఇది పిచ్చిది అది వరకు నువ్వు పోయి మరి మన పెళ్ళికి ఇచ్చిన మంచం మరి ఇంకా ఉంది. మా పిల్ల ఏమైంది ఇప్పుడే అయింది మా మంచం ఇంకా ఉందిగా. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు. మా పెళ్ళి మరి 50 సంవత్సరాలు అవుతుంది. నవారు పోయిందిగా మాది నవారు కూడా స్ట్రాంగ్ గుర్తు పడుకున్నావా ఉంచుకున్నావా కాగా ఎంచవచ్చుగా మా తాతని మోసం చేసి ఎకరం పొలం మీద ఇచ్చిందా ఎందుకు పెట్టిండు ఎకరం పొలం నీకు కట్నం కింద పెట్టాడా పెళ్ళి అయిన కొత్తలోనే పెట్టిండా తర్వాత పెళ్ళి నాకు పెళ్ళికి పొలం పెడతామని పెట్టారు. మీరేం చేయించారు తాతకి బంగారం ఇంకా బంగారం గింగారం గోడ చేయించేది రెస్పెక్ట్ ఇట్లేదేంటి మా తాత ఇల్లు ఇచ్చిపోయింది నీకు ఇల్లు ఇచ్చిండు నా బట్ట బిడ్డ అయితే లోన్ పెట్టేసామన్నమాట. మా ఆయన కష్టపడుతున్నాను మా బావ కూడా అయితే వచ్చేసి మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ దించేసాం. నా పెళ్లి సామాన్ కావాలంటే కామెంట్ చేయండి. బోతులు కట్టుకుంటూ 50 కొబ్బరి నీళ్ళు తాగుతుంటివి ఆయనకున్నాను ఎండాకాలం వచ్చేలాగే కొబ్బరి నీళ్ళు తాగుతుంటివి 50 కాయలు ఒకదాని తాగినవా 2 బీపు టిక్కీలకి వేసి 3 బీపు టిక్కీలకి వేసి ఇంతలా కాయలు అమ్ముదామని చూసా అద్దెంకి వేసిపోదాం అనుకున్నా. అద్దెంకులో మా ఊరు వాళ్ళకి ఎత్తే 3 కాయలు 2 కాయలు తీసుకొని శాంపిల్ తీపిచ్చా సెంటర్లో తీపిస్తామ్మా ఈ నీళ్ళు ఇవ్వని వేసుకోరు నువ్వే తాగు అన్నారు. నేనే 2 బీపు టిక్కీలకి వేసి పెట్టుకున్నాను. రోజు 2-3 కొట్టుకొని తాగటం కొబ్బరి కొట్టుకున్నా నరికి గొడ్డలతో ఇట్లా నరికి కత్తితో 60-70 కాయలు బండి తాగేదాం. మళ్ళీ మొన్న ఎండిపోయినాక కూడా
మళ్ళీ 20 కాయలు ఉన్నాయి. అవి ఎవరి పిల్లలు కొడతారు. ఉడతలు తాగి ఇంతలో కాయలా. సుహాస్ ఇటు. సుహాస్ హాయ్ హాయ్. ఏంది ఏంది అడుగుతున్నా? సామాన్లు అయితే తెచ్చాం కదా, తీసుకొచ్చిన కాంచి శుభ్రం అయితే చేసేసానండి. కంఫర్ట్ వాటర్తో మొత్తం తుడిచేసాను బీరో అంతా. అక్కడ పాత బుక్ ఒకటి ఉంటే దాన్ని ఇట్లా పెట్టేసాను, శారీస్ పెట్టుకుందాం అని చెప్పేసి. కింద కొంచెం అన్న డస్ట్ అయితే వాటికి సిలుం పడతాయి అని శారీస్ అలానే మా షర్ట్స్ అన్నీ ఉన్నాయి. అద్దం కూడా శుభ్రంగా తుడిచేసాను. బెడ్ మంచం మనం బట్టలే సర్దాల్సింది. ఇప్పుడు దాకా కష్టపడి మా ఆయన ఫిజ్గా అడిగిండు, కింద ఎందుకులే పైన లాన మీకు తర్వాత చూపిస్తాను మొత్తం పెట్టి